హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన కార్టూన్ ముచ్చట్లు ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా బాగున్నారని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇంకా మనం ఈ కొత్త సిరీస్ స్టార్ట్ చేసినాం కదా, నాన్న లేకపోతే ఆడపిల్ల జీవితం అనేది. ఇక నిన్న ఫస్ట్ పార్ట్కి అయితే మంచిగా రెస్పాన్స్ ఇచ్చారు. ఇక దాంట్లో ఎక్కువ స్టోరీ అయితే మేము ఏం పెట్టలేదు, ఎందుకంటే అది ఫస్ట్ పార్ట్ కదా. సో జస్ట్ మీకు ఏంటి అనేది అర్థం కావాలి అని పెట్టినాము. ఇంకా ఇవాళ వీడియోలో మరి ఎట్లుంటుంది ఏందనేది అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అలా చేస్తే మేము వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఇక నిన్న పెట్టిన వీడియోకి అయితే చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. అంటే అంత ఎక్కువ మంది చూసి అంత ఎక్కువ మంది లైక్ చేయకపోయినా ఎంత వచ్చిందో అది నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అంత వస్తుందని, కానీ మీరు చేసిర్రు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇంకా చాలా మంది అయితే ఒక 10 మెంబర్స్ అట్లా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో తప్పకుండా మీరు మా వీడియో నచ్చితే తప్పకుండా చూసిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి. మీకు వీడియో ఎట్లా అనిపిస్తుందో తప్పకుండా కమెంట్ పెట్టండి. కమెంట్ పెట్టమంటే ఏదన్నా రాయమని కాదు, అంటే మీకు నచ్చితే ఏదైనా ఇమోజీ అయినా పెట్టుండ్రి. అట్లా అంటే నాకు తెలుస్తుంది మీకు నచ్చిందా లేదా. నచ్చకపోయినా సరే ఇమోజీ అయితే పెట్టుండ్రి, అంటే మాకు తెలుస్తుంది ఇమోజీ పెడితే అంటే మీకు నచ్చిందా లేదా అనేది. కొంతమందికి అందరికీ టైప్ చేయడానికి రాదు, కానీ ఇమోజీ అయితే పెట్టడానికి వస్తుంది కదా ఫ్రెండ్స్. సో కమెంట్లోకి వెళ్ళి ఇమోజీస్ అయితే పెట్టుండ్రి. అట్లా చేస్తే మరి మా వీడియో మీకు ఎట్లా అనిపిస్తుంది, మరి ఎట్లా ఈ సిరీస్ కంటిన్యూ చేయాలా వద్దా అనేది మాకు అర్థమవుతుంది. సో ఇవాళ వీడియో వచ్చేసి నాన్న లేకపోతే ఆడపిల్ల జీవితం పార్ట్ 2 అన్నమాట. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అమ్మా ఏం చేస్తున్నావే? చాయ్ పెట్టినవా? నిద్ర వస్తుంది. ఇంకా చేసినవారా ఇలా మరి దుకాణం తెరవవారా? వద్దురా వద్దురా అంటే పైసలన్నీ పెట్టి ఇక బట్టల షాపు తెరిచినావు. మరి దానికన్నా టైంకి పోతే ఇంత పైసలు రావారా? పోతనే లేవు. ఈ అవ్వ లేచంగానే మొదలెట్టినవా అని పోతంతి. సాయి పొద్దున నాన్న అక్కడ పెట్టిండు, గ్యాస్ కట్ట మీదనే ఉన్నట్టుంది, జర వేడి చేసుకొని తాకపో. సరే తీ. ఇక ఎట్లనో పోతున్నావు కదరా వంట రూమ్లా. ఇక అట్లనే చేత్తోనే జర ఈ పచ్చిమిర్చిలు ఉల్లిగడ్డలు కోసి రాదు, ఎంత ఉప్మా వాళ్ళేస్తానరా. ఇక ఏందే ఇక ఇట కూడుకు ఇంట్లో నాని ఇంట్లో పనులని చేపించుకుంటావేంది నాతోని? అయ్యో ఏమైతుందిరా, నేను ఒకదాన్నే చేయాలని ఏమన్నా ఉందా? నేను ఒకదాన్ని తింటున్నా, అందరు తింటలేరా? ఇక నిన్ని కోసి మరలేస్తా ఉప్మా. ఏమే ఉప్మా నేనా ఇప్పటికి? అది ఇంకేం చేయమంటావురా? ఇంకేం చేయమంటావురా? రవ బాగుంది ఇంట్లో, మరలేస్తాను పో, జర కట్ చేయపో. సరే తీయే. అమ్మా ఇక అట్లా ఇట్లా కట్ చేస్తుండు. ఇక వాడిని మరలేమనాలి, జర అట్లా ఇట్లా బుద్దగిచ్చి. ఇక నాకు శాతనే వాడైతలేదు కదా. అక్క ఉన్నవానే? అక్క అగో షెల్లే రావే, గాడ బయట నిలబడే కొడుతున్నావేందేరా? ఏంది ఎలా పని దబ్బన్ని తీరినట్టుంది? ఎట్లెట్లనో మా ఇంటికి వచ్చినావు. ఇక ఇంట్లో ఉంటుంటే ఏదో బెంగటిల్లినట్టుంటుంది. పిల్లలందరూ ఎవరెవరి పనికి పోయారు, ఇక నాకేమో మస్తు బెంగటిల్లినట్టు అవుతుంది. ఇక ఇక్కడికన్నా వద్దాము, ఒక విషయం ఉండే నీతో మాట్లాడాలని వచ్చింది. అవునానే? సరే కూసో. గాడ కింద కూర్చుంటావేందే? గిడ మంచం మీద కూర్చుందురా. నా గిడ కింద కూర్చుంటేనే మిమ్మల్ని ఉంటుంది, ఇక మంచం మీద ఏం కూర్చుంటా? ఇక నాకు కింద కూర్చున్నాడు రాదే, నాకు ఇక ఈ కాళ్ళ నొప్పులు పాడే. నేను ఈ మంచం మీద కూర్చుంటానే చెల్లె, ఏమనుకోకు. నేనేమనుకుంటానే, కూర్చో. ఇంత చాయ్ పెడతానే. ఇక మొన్న అప్పలు కూడా చేసినా తీసుకొస్తా నాకు. ఆగి అక్క, నీ అవ్వ నేను ఇక్కడ తినదాగడానికి వచ్చిందానే. చేసేపు అయినా కాదు ఇంటని తీగని నీతోని ఒక ముచ్చట మాట్లాడదామని వచ్చింది. అవునా చెప్పే, ఏంది ముచ్చట? బావ లేడానే? కనిపిస్తలేడు. ఇగో మీ బావ ఆఫీస్కి పోయే, ఇక వస్తాడే తినడానికి. ఇంకా టైం అయింది, మరి ఎప్పుడు వస్తాడో. ఇక బయలుదేరి ఉంటాడు మరి. మరి బాగుంటే బావతో కూడా చెప్దామని అనుకున్నా. ఏ విషయమే మరి? విషయం చెప్పాలంటున్నావు, చెప్తలేవు, చెప్పు.
ఏం లేదే ఇక ఈయనైతే పోయిండు. ఆ, నాకేమో ఏం తెలిసి సావదాయే ఈయన ఉన్నప్పుడు అంతా ఆయననే చూసుకునేటోడు, నాకైతే అసలు ఏం తెలియదు కదనే. మరి ఇక పిల్లల పెళ్లి చేద్దామంటే ఇక పెద్దదాని పెళ్లి చేద్దామని అనుకుంటున్నా. ఇక ఏదున్నా పెద్దమ్మ పెద్దనాన్న అయినందుకు మీరే ముంగట పడి చెయ్యాలనే అక్క. ఇక పైసలు అంటే నేను పెట్టుకుంటాను కానీ ఇక ఏదున్నా మరి జరా మీరే ముంగట పడుండ్రే. ఇక బావ ఉన్నాడు కాబట్టి నాకు కొంచెం ధైర్యం ఉంది, నువ్వు బావ చూసుకుంటారని. అయ్యో నువ్వు ప్రత్యేకంగా చెప్పాలనే, అది వాళ్ళిద్దరూ నా పిల్లలు కాదా? నీ ముగ్గురు పిల్లలు నా పిల్లల్లాగానే. వాళ్ళిద్దరి పెళ్ళి నేను చేయనా చెప్పు? నువ్వు చెప్పకపోయినా ఎట్లయినా నేనే ముంగట పడి చేస్తాము. మొన్ననే మీ బావ అన్నాడు ఒక సంబంధము ఏదో ఉందంట, మరి మన దీపకి మాట్లాడదామా అని అన్నాడు మొన్ననే. అదేనే ఇక బావ గుణం నాకు తెలియదా చెప్పు? ఇక నా బిడ్డను కూడా ఆయన బిడ్డలాగా చూసుకుంటాడు బావ. అదే ఇక చెప్పినే అదేదో సంబంధం ఉందంట. మరి నేను అదే నీకు ఈరోజు అడుగుదామని అనుకున్నా, ఇక నువ్వే వచ్చినావు. అవునానే? మరి ఏం చేస్తాడంట పిల్లిగాడు ఏదో జాబ్ అంటనే, మరి టీచర్ జాబ్ అనుకుంటా. అదేదో కాలేజ్లో అంట చెప్పడానికి పోతాడంట, టీచర్ లాగా, ప్రొఫెసర్ జాబు. ఇక ఏమో మరి ఫోటో గట్లయితే ఏం చూడలేను. మరి మాకు తెలిసిన వాళ్ళే మంచోళ్ళంట. మరి మా అత్తగారి సైడ్ వాళ్ళు మంచి గుణం అంట, పిల్లగాంది అంతా మంచిగా ఉందని అన్నారు. మరి ఫోటో అట్లయితే ఏం చూడలేదు. మరి అదేనే మరి మాట్లాడమనకపోయినవే బాబాకి, అన్నీ కనుక్కొని మరి చూడడానికి వస్తారా రమ్మను. మరి ఆ రోజు సెలవు పెట్టమని చెప్తా దీనికి, లేకపోతే ఆదివారం ఏదో చూసుకొని రమ్మను రేపట్ల. అదే మరి చూద్దాం. బావకి నేను చెప్తా తీయే, బావా మాట్లాడమని చెప్తా. చెప్పే అక్క, నీకు జరా పుణ్యం ఉంటుంది. ఇక ఏం చేద్దాం, ఇదంతా మేమే చెయ్యాలి కానీ ఈయన పోయేసరికి నాకు అసలు ఏమీ తోస్తలేదే. నాకు అదొకటి మర్యాద అయిపోతుంది. ఇక ఏం చేద్దామే చెల్లె, అదంతా నీ రాత అట్లా ఉంది. ఇక ఏం చేద్దాం, ఆయన ఆయుష్ గంతకుండే, గంత మంచి మనిషి మరిది అట్లా పోతాడని అనుకోలేదు. అప్పుడే ఈ పిల్లల్ని పెళ్లి చేసుకోవే అని ఇద్దరికి చెప్పినా అస్సలు వినలేదు. సరే చిన్నదానికి అప్పుడు పెళ్లి వయసు లేకపోయినా పెద్దదానికైనా ఉండే, పెళ్లి చేసుకోవే అంటే అది నెలపాయే. ఇక ఆయనే కూడా బాగా గారాబం బిడ్డలంటే. ఇక ఆయన ఏదనుకుండో పాపం గిట్లా అవుతుందని ఆయనే కూడా కలగనలేడు. ఇక నువ్వు అస్సలు బాధపడకే చెల్లె, మేము ఉన్నాంగా, మేము ఎట్లయినా దగ్గరుండి చేస్తాం చెల్లె, నువ్వు అస్సలు ద్రంది పడకు సరేనా? సరేనే. ఇక మీరు అక్క బావ ఇక చెల్లెలు మరిది మీరున్నారని నాకు ధైర్యమే. ఇంకా ఇంత పెద్ద బలగం ఉండే. అదే ఇక మేము ఉన్నాం కదా, నువ్వు అసలు ఏమీ భయపడకు. ఇక ఉండు, నేను ఇంత షాయి పెట్టుకొని వస్తా, రా లోపలికి వచ్చి కూర్చుందురా, చేసే పొరుగుదురా. సరే తీయపా. ఈ అమ్మకేం రోగం పుట్టిందో అసలు ఫోనే చేస్తలేదు. దీనికి ఇంత ఫోన్ అన్నా చేద్దాము. ఇది రింగ్ పోతుంది కానీ ఫోన్ లావడతలేదు. ఫోన్ పాడగానే ఎక్కడ పెట్టిందో ఇది. దీంతో నీకు ఇది ఒక బాధ పాడైంది. ఏదో ఇది అప్పుడప్పుడు మాట్లాడుతుంది, ఫోన్ ఎప్పిస్తే ఫోన్ ఎక్కడ పెట్టుకుందో ఏం చేసిందో ఇది. హలో అమ్మా, అరే ఆ ఫోన్ ఎక్కడ పెట్టుకొని నాశనం చేసినవే? ఫోన్ ఏ రావడతలేవు, ఫోన్ ఎప్పటి నుంచి చేస్తున్నా. అయ్యో బిడ్డ, ఇక ఫోన్ చేసి నేను తీరికగా ఉన్నానా అని లావట్టడానికి. ఇక నువ్వెక్కడ తీరికగా ఉంటావే, ఈ పని ఆ పని చేస్తూనే ఉంటావు కానీ ఇక ఏం చేస్తున్నావే? తిన్నావా? ఇక ఇప్పుడే పని నుంచి వచ్చిన బిడ్డ, గా కుట్టి ఇక కాలు చేతులు ఇవాళ బాగా గుంజుకోబోతున్నాయి. ఇక ఇప్పుడే వచ్చిన పని నుంచి ఇక తినాలే. అట్లా నానే. మరి ఏం కూరగాయ వండుకున్నా వెయ్యాలా? ఇక టమాటా వండుకుని
ఇక ఏం వండుకో శాతం అయితే లేదు. ఇక వచ్చి అట్లా ఒరిగిన ఇక టమాటా నిన్నటిదేనే ఇక అదే గరం చేసుకొని తింటున్నా. ఇక అది ఎట్లుందో మరి మంచిగా ఉందో పాసిపోయిందో తెలియదు. మరి ఇక కూరగాయ ఇంత మీద అని కొడుకు కోడలికి ఇచ్చి ఫ్రిడ్జ్లో పెట్టమంటే ఏమవుతుంది? పెడతారు. ఇక నీకు తెలియదా అనే బిడ్డ, తెలిసి అడుగుతావేందే? వాళ్ళు నాకు ఇంత నీళ్ళు పోయడానికి వెనక ముంగట అవుతారు. ఇక నేను ఫ్రిడ్జ్లో పెట్టుకోమంటే ఇక ఫ్రిడ్జ్లో అసలు జాగనే లేదంట వాళ్ళకి. నాదనేసరికి వాళ్ళకి ఏముండదు. నిన్న అది చేపలు తెచ్చుకొని వండుకుర్రు. మరింత అత్తమ్మ తిను అని అది ఇస్తలేదు, అమ్మ తినని వీడంటలేరు. ఇక ఉన్నారు నాకు ఇద్దరు మన్మరాలు. వాళ్ళైతే అసలు ఇక పట్టించుకోరు. నేను గింత టమాటా వండుకున్నా ఏం వండుకున్నా వచ్చి లపా మెక్కి పోతారు. ఇక ఏమంట తల్లిని కదా, కొడుకు తిన్నా ఏమన్నా, ఇక మన్మడు తిన్నా ఏమన్నా. నీకు అదే ఎన్నిసార్లు చెప్పింది, నువ్వు ఇట్లా దూరం ఉంటే వాళ్ళకి అదే అలవాటు అవుతుంది. నువ్వు వండుకునేదే ఏదో ఒక్కదాని మందం వండుకుంటావు, వచ్చి వాడు అసలు వెనక చూడడు ముంగట చూడడు, వచ్చి మొత్తం తిని పోతాడు. ఏమన్నా వస్తుంది, అదేమో టైంకి వంట చేయది. వీడింత టైంకి అవేమి తెచ్చియడు, దానికి ఇంట్లో సామాన్లు అస్సలు నింపరు. ఏమున్నా బయట తిండి, లేకపోతే నా దగ్గర వచ్చి నేను నింపుకున్న రాషన్ని ఎత్తుకపోడు కదే. సరే తీగని ఇక ఎట్లనే ఈ పెద్దోనికి సూరజ్కి మరి సంబంధాలు చూడాలి కదనే. మరి అదే బిడ్డ, మరి ఇకంత వయసు కూడా అయ్యి కాబట్టే మొన్న ఏదో సంబంధం చూసిరు కదా, ఏమైంది? పాడగాని వాడు ఏది మెచ్చుతలేడే. దీంతో నాకు ఒక గోస పాడైంది. ఏ సంబంధం చూసినా మెచ్చి సావడు వీడు. ఎట్లా బిడ్డ నువ్వే చెప్పాలి. ఇంకా ఆయన పెళ్ళి అయితే చిన్న కూడా పెళ్లి చేయాలి. ఆయన ఈడు కూడా దాటిపోతుంది కదా. చేస్తుంది ఇంకా చిన్నోని పెళ్ళి. ఆడ పని చక్కగా చేయడు. ఒక 4 రోజులు మంచిగా ఉంటాడు నెలలా, మళ్ళా నెల మొత్తం ఇదే తాగి నరకం చూపిస్తాడు మమ్మల్ని. ఇక వానికి పెళ్లి చేసి అది వచ్చింది నన్ను తిట్టడానిక? అస్సలు చేయను నాకు పెళ్ళి. వీని కూడా నాకు చేయాలని లేదు. ఇక అది వచ్చేది ఎట్లుంటుందో ఏందో తెలియదు. కానీ ఇక ఏం చేద్దాం, ఇక బాధకి చేయాలని లోకం బాధకి చేస్తున్నా. అయ్యో ఇదేం తెలివి పాడైంది. కొడుకు పెళ్ళి ఎవడు చేయనంటాడని నీ అవ్వ నిన్నే చూస్తున్నా ఇట్లా. మరి ఇక అది వచ్చేది ఎట్లుంటుందో ఏందో. ఇక ఇన్ని సంవత్సరాలంటే ఇంట్లో 3 మగోళ్ళు, నేను ఒకదాన్ని ఆడదాన్ని. ఇక ఎట్లను నేను చెప్పినట్టు విన్నారు, అంత అయింది. ఇప్పుడు అది వస్తే అది ఎట్లుంటుందో అదేమంటుందో అని నా భయం నాకు పాడే. ఏమంటది? నేను లేనా? వస్తే దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి మనము. నా కోడలు నేను పెట్టుకోలేనా మొదట్లో? ఇప్పుడంటే దానికి బాగా రెక్కలు వచ్చినాయి. ఇక కానీ సరే తీయే. అది చూడు మరి, ఏమన్నా ఉంటే చెప్పు. తమ్ముని కూడా ఏదైనా సంబంధాలు ఉంటే చూడమని. వస్తాడు కదా అప్పటికెళ్ళి చెప్తాను తీవానికి. నువ్వు ఇంటికి రాకపోయినవే ఇన్ని రోజులు అసలు రాక. ఇక నీ మనమళ్ళు అడుగుతుర్రు, అమ్మమ్మ ఏమై వస్తలేదు ఇంటికి అని. అడుగుతారు. మా కొట్టుకుంటుంది నా మనమళ్ళకి నా మీద. వస్తాను బిడ్డ, రేపట్లా వస్తాను. సరేనా? సరే తీయే, ఇంకా పెడతా మరి. సరే ఉండు. ఇక చెప్పనైతే చెప్పినా. ఇక చూద్దాం ఎట్లా ఉందో తెల్లరాత, ఎట్లాంటి పిల్ల వస్తుందో మరి ఏమవుతుందో. మరి ఎట్లున్నావు పుష్ప? ఇన్ని రోజులకు వచ్చినావు మా ఇంటికి, అంతా మంచేనా? ఇక ఏం మంచి పాడైంది బావా. ఇక నీకు తెలిసిందే కదా, మీ తమ్ముడు పోయేసరికి నాకు అదొక మనియాదు అయిపోయాయి. ఇక పిల్లల పెళ్లి చేయాలి, 2 ఆడపిల్లలు, కొడుకు. ఇక ఇట్లా వాడు చదువు అయిపోతుంది. ఇక ఏం చేద్దామని వానికి జాబ్ లేకపోయే, ఈ పిల్లల పని మీదనే అంత నడవబట్టే. ఇక ఏదైతే అదేం కానీ దానికి పెళ్లి చేయాలి కదా, ఇక అదే ఆలోచిస్తున్నా. అయ్యో నువ్వెందుకు అంత మర్యాద పెట్టుకుంటున్నావు మరదలా? నేను లేనా? ఇక వాడు తమ్ముడు నాకు పిన్ని కొడుకేనాయే. వాడు నాకు తమ్ముడు కాదా? నువ్వు నాకు నా పెళ్ళాంకి చెల్లెనే అవుతావి. నువ్వు నాకు మరదలువు కాదా?
చిన్నప్పటి నుంచి నీ పిల్లలని మా పిల్లల్లాగా పెంచుకున్నాం మేము. మా పిల్లల్ని మీరు కూడా అట్లనే చూసుకుర్రు. వాళ్ళంతా వేరు వేరు అనుకుంటున్నావా? నేను లేనా? మేము చూసుకోనా? నేను ఫస్టే ఒక సంబంధం చూసి పెట్టిన. పిల్లగాడైతే గుణం మంచిది. మాకు ఇక్కడ చుట్టాలు అవుతారు కానీ ఇక నువ్వు సరే అంటే రేపైతే మరి పిలుస్తా. ఏమంటావు? ఇక నేననేది ఏముంది బావా, నీ ఇష్టం, నీ అక్క ఇష్టం, మీరే చూసుకోవాలి. ఇక ఆ బిడ్డతోని మాట్లాడు. మరి దీప ఏమంటదో చూడు. అదే గదే ఇక ఏమంటది. ఇక నేను చెప్తే మా ఒప్పుకుంటుంది కానీ చెప్పాలి మరి. రేపు ఆదివారమే కదా, ఎట్లయినా సెలవే ఉంటుంది కదా. అదే కదే ఇక లేదంటే నేను ఫోన్ చేసి మాట్లాడి చెప్తాను తీ. సరేనా? సరే బావా. ఇక చూసిరా ఫ్రెండ్స్, ఇదే వాళ్ళ వీడియో అన్నమాట. వీడియో ఎట్లా అనిపించిందో తప్పకుండా కమెంట్లు అయితే చెప్పండి. మేము చెప్పినాం కదా, మీరు కనుక కమెంట్ రాయడానికి టైప్ చేయడానికి రాకపోతే ఈమోజీలన్నా పెట్టుండ్రి. అంటే మీకు ఎట్లా అనిపించింది, సంతోషంగానా, నచ్చిందా, నచ్చలేదా అనేది ఈమోజీ పెడితే మాకు అర్థమవుతుంది. తప్పకుండా మీరు లైక్ చేయాలి, కమెంట్ పెట్టాలి. సరేనా ఫ్రెండ్స్? అట్లయితే మాకు వీడియో పెట్టడానికి ఇంకా ఇన్స్పిరేషన్గా ఉంటుంది, మోటివేషన్గా ఉంటుంది. సరేనా? మరి రేపటి ఎపిసోడ్లో ఏమవుతుంది, మరి సంబంధం అన్నారు కదా వాళ్ళ పెద్దనాన్న, మరి వాళ్ళు ఎట్లా, వాళ్ళు ఎవరు, మరి ఏంది, ఏం కథ అనేది అయితే మనము పార్ట్ వైజ్గా చూస్తూ ఉందాము. ఇంకెవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మాకు ఇన్స్టాగ్రామ్ కూడా మనము కొత్తగా ఒకటి ఛానల్ ఉన్నది కదా, లింక్ నేను ఒకసారి పోస్ట్లో పెట్టినా, మళ్ళీ ఒకసారి కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతా. తప్పకుండా మీరు ఆ లింక్ క్లిక్ చేసుకొని మన ఛానల్లో జాయిన్ అయిపోండి. ఇంకా బోలెడన్ని ముచ్చట్లు మనం మాట్లాడుకోవచ్చు అక్కడ. మరి తిన్నారా, ఎట్లా, ఏం కథ, రోజంతా ఎట్లా అవుతుంది అనేది మేము తప్పకుండా అందులో మేము మాట్లాడుకుంటూ ఉంటాము. తప్పకుండా మీరైతే ఆ ఛానల్ జాయిన్ అయ్యి తప్పకుండా మాకైతే మీరు మెసేజ్ పెట్టాలి. సరేనా? లింక్ అయితే మేము డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాము. సరేనా ఫ్రెండ్స్? ఇంకా వచ్చే మరి కొత్త వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన కార్టూన్ ముచ్చట్లు ఛానల్ని. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.